చాలా కోమలమైన మృదువైన శరీరం ఉంటుంది. వాళ్ళని చూడగానే ఎవరికైనా సరే ఆనందాతిశయాలు కలుగుతూ ఉంటాయి. వాళ్ళని ప్రేమించిన వాళ్ళు ఎవరు ఉండరు. అయితే సహజంగా మనం చిన్నపిల్లలను చూసిన వెంటనే ఈ పిల్లవాడు ఎంత బాగున్నాడో కదా అని చెప్పి మనం ఆనందం పడతాం. అది మంచిది అయినప్పటికీ కూడా కొన్నిసార్లు కొంతమంది దృగ్దోషములు కలిగిన వారు కనుక చూస్తే దానివల్ల వాళ్ళకి శుభం కన్నా కూడా చేటు కలిగే ప్రమాదమే ఎక్కువ ఉంటుంది. వాళ్ళ అబ్బాయి ఎంత బాగున్నాడో, వాళ్ళ అమ్మాయి ఎంత బాగుందో అని అనుకునే దీర్ఘంలో కూడా కొన్ని మనకు అపశకునాలు కలిగే అవకాశం ఉంటుంది. కనుక పెద్దలు ఈ పిల్లలకి ఎప్పుడైనా రాత్రిపూట నిద్రపోకపోతే ఒకసారి దిష్టి తీయడం చాలా మంచిది. లోకంలో దిష్టికి సంబంధించిన పూసలను కడుతున్నారు కొంతమంది. అవన్నీ కూడా నాణ్యమైనవి కావు. ప్లాస్టిక్ పూసలని తయారు చేస్తున్నారు. తెలుపు నలుపు కలిగినటువంటి ప్లాస్టిక్ పూసలు తయారు చేస్తున్నారు దిష్టి పూసల కింద. అసలు అవి వాడకూడదు. ప్లాస్టిక్ పరికరాలని ఒంటి మీద ఉంచడం కూడా మంచిది కాదు. చిన్నపిల్లలకి చాలామంది ప్లాస్టిక్ సంబంధించిన చిన్న తెలుపు నలుపు కలిగిన పూసలని ఈ ఎలాస్టిక్ తాడుతో ఉన్నవి కట్టేస్తున్నారు. అంటే సులువుగా ఉంటుంది, కాళ్ళకి కట్టేయచ్చు, చేతులకు పెట్టచ్చని. అది చాలా ఇబ్బంది కలిగించే అంశం. దీనికి పూర్వం నుంచి కూడా చెక్కవి నల్లటి చిన్న చెక్కవి కడుతూ ఉండేవారు. ఆ నల్ల పూసలు కడుతూ ఉండేవారు. ఇవి ప్లాస్టిక్ సంబంధించినవి కాకుండా చెక్కకి సంబంధించినవి కట్టాలి అని చెప్పి మనకి పూర్వం నుంచి ఉన్నటువంటి ఆచారం. దాన్ని తెలుసుకుని ఆ పద్ధతినే పాటించండి. అలాగే తాళ్ళు కడుతూ ఉంటారు. ఈ తాళ్ళలో కూడా పూర్తి కాటనే కట్టండి. పూర్తి దూది సంబంధంగా ఉన్నదే కట్టాలి తప్ప, దారం సంబంధం ఉన్నదే కట్టాలి తప్ప, ప్లాస్టిక్ కలిసింది, పాలిస్టర్ కలిసింది కట్టకండి. అది మంచిది కాదు. కట్టాలి, ఖచ్చితంగా కట్టాలి. కొంతమంది కట్టడం మానేస్తున్నారు, కానీ కట్టకపోతే కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. చాలామంది ఏదో తెలియకపోవడం చేత, లేకపోతే అన్నీ తెలుసుకు అనేటువంటి అహంకారం చేత కట్టడం మానేస్తుంటారు. ఈ రెండూ ప్రమాదాలే. కనుక మంచి విషయాలు తెలుసుకుని చెడు విషయాలని నుంచి జాగ్రత్తగా ఉండడం కోసం, చెడు ప్రభావం నుంచి దూరంగా ఉండడం కోసం దిష్టి చుక్క పెట్టుకోవడం, అరిపాదాల దగ్గర నల్ల చుక్క పెట్టుకోవడం, చెవి వెనకాల చిన్న నల్ల చుక్క పెట్టుకోవడం, అలాంటివి పెట్టడం వల్ల దిష్టి కలగదు.